ఆ సింహాన్ని సంహారం చేసి ఆ మణిని ఎలుగుబంటే తీసుకొని పోయి ఉంటుంది అని చెప్పి విచారం చేసి ఆ ఎలుగుబంటి యొక్క పాదాల గుర్తుల వెంట నడవడం ప్రారంభం చేస్తారు. ప్రారంభం చేసిన తర్వాత ఆ ఎలుగుబంటి యొక్క పాదాల గుర్తులు ఎక్కడికి వెళ్తాయంటే ఒక కొండ గుహలోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత కృష్ణుడు ఒక మాట చెప్తారు స్నేహితులతో, ఏమని అంటే, నేను ఆ మణిని సాధించుకొని రావడానికి లోపలికి వెళ్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ మణి కోసం కృష్ణుడు లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక తరుణి అయినటువంటి ఒక బాలిక, తరుణంలో ఉండేటటువంటి ఒక బాలిక, ఆ బాలిక ఒక చిన్న పాపను ఉయ్యాలలో ఊపుతా ఉంటే ఆ మణి ఏదైతే సమంతక మణి ఉందో ఆ తొట్లకు ఆ యొక్క మణిని కట్టి ఉంటారు. కట్టి ఉన్నప్పుడు ఆ బాలిక ఆ ఉయ్యాలను ఊపుతా ఇదే విషయాన్ని చెప్తా ఉంటుంది ఆ చిన్న పాపం. ఏమని అంటే, సింహ ప్రసేనమవధి సింహో జాంబవతాహత సుకుమారక మారోది తమఃకేశ శమంతక అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఆమె ఆ పిల్లవాడిని ఊపుతా ఉంటుంది. ఆ సందర్భంలో కృష్ణుడు అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ముగ్ధ మనోహరమైనటువంటి రూపం కృష్ణుడిది. ఆ ముగ్ధ మనోహరమైనటువంటి రూపాన్ని చూడగానే ఆ అమ్మాయి ఏదైతే తరుణి ఉంటుంది కదా, జాంబవతి ఆమె పేరు, జాంబవంతుని యొక్క కుమార్తె, ఆమె కృష్ణుడి వైపు ఆకర్షితురాలైపోతుంది. ఆకర్షితురాలైపోయిన తర్వాత తన తండ్రికి చెప్తా ఉంది, ఎవరో పరపురుషుడు వచ్చి ఉన్నాడు అని చెప్తే అక్కడికి జాంబవంతుడు వచ్చి, నీవు ఎవరు అంటే, ఈ మణి నాది, నాకు ఇవ్వాలి అని చెప్పినప్పుడు అక్కడ జాంబవంతునికి మరియు కృష్ణునికి భీకరమైనటువంటి యుద్ధం అవుతుంది. ఎన్ని రోజులు అంటే 18 రోజులు. 18 రోజులు యుద్ధం అయ్యేసరికి ఏమవుతుంది, బయట ఉండేటటువంటి కృష్ణుని యొక్క స్నేహితుడు అనుకుంటా ఉన్నాడు, ఏమని, కృష్ణుడు ఇంకా మనకు లేడు, ఆ యొక్క గుహలోకి వెళ్ళి మృతుడైపోయినాడు, కనుక ఈ విషయాన్ని మనం చెప్పాలి వాళ్ళ ఇంట్లోకి అని చెప్పి అందరూ కూడా వెనుదిరుగుతా ఉన్నారు. వెనుదిరిగి ఆ